మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు యెషయా గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతూ నీ దుఃఖ దినములు సమాప్తములగునని పలుకుతున్నాడు. హల్లెలూయా. మరి ఆనాడు మనం ఒకసారి గమనిస్తే, నాయినను ఒక ఊరిలో ఒక విధవరాలి ఉంది. అక్కడ యేసు ప్రభు వారు సంచరించారు. ఆ యొక్క తల్లి ఒకగానొక కొడుకు మరణించి ఉన్నాడు. మరణించినప్పుడు ఆ తల్లి హృదయం ఎంతగానో వేదనతో, దుఃఖముతో, బాధతో ఎంతగానో కుమిలిపోతుంది ఆ తల్లి. ఇక్కడ ప్రభువారు వచ్చి ఆ కుమారుని లేపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కొన్ని వచనాలు మనము చదువుదాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆమేన్. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువారికి తెలుసు ఎవరి అవసరము ఎవరికి ఉందో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు దుఃఖిస్తున్నారో, ఎవరు వేదన పడుతున్నారో, ఎవరికి ఏ అవసరంగా ఉందో అది యేసు ప్రభు వారికి తెలుసు. ఇక్కడ ఆ యొక్క తల్లి ఎంతగానో మనోవేదన పడుతూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ ఉండగా ప్రభువారే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ ఏడవద్దని చెప్పి ఆమెతో మాట్లాడి ఆ యొక్క పాడను ముట్టాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చనిపోయిన వ్యక్తితో దేవుడు మాట్లాడి లెమ్మని పలికాడు. దేవునికి స్తుతి కలుగాక. హల్లెలూయా. మరణించిన వారు సైతం కూడా యేసు ప్రభువారు పిలవగానే లేస్తున్నారంటే గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. యేసు ప్రభువారు చెప్పారు, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని పలికారు. దేవునికి మహిమ కలుగాక. కనుక ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. ఆయన నామములోనే మనకి విడుదల ఉంది. కనుక ఈ విశ్వ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. మరి ఈ గ్రామంలో ఆ తల్లి ఎంతగా బాధపడిందో, ఒకగానొక కొడుకును ఏ విధంగా పెంచిందో, మరి ఎంతగానో రోధిస్తుంది ఆ తల్లి. దేవుడు ఆ బాధను చూశాడు, ఆ కన్నీరును చూశాడు, ఆ చనిపోయిన కుమారుని లేపాడు. దేవునికి మహిమ కలుగాక. ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనకు ఒక దుఃఖము, వేదన, సమస్య మనల్ని బలహీనంలోకి లాగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితముగా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. దుఃఖాన్ని తొలగించబోతున్నాడు, దుఃఖాన్ని తీసివేయబోతున్నాడు. ఏది అవసరమో అది నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, మొరపెడదాం. ఆయనే మనతో మాట్లాడతాడు. కనుక కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. అవును తండ్రి, మీరుగానే వెళ్ళి ప్రభువా ఆ తల్లితో మాట్లాడి ఆ యొక్క పాడను ముట్టారు ప్రభువా. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చొని మాట్లాడసాగాడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఈ దినము తండ్రి మేము నిజమని తెలిసి కూడా, సత్యమని తెలిసి కూడా ప్రభా తండ్రి నీ సన్నిధిలో రాలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని ఒక్కసారి మన్నించమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరకబడును, తట్టుడు మీకు తీయబడును పలికారు తండ్రి. ప్రభా తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి ప్రభా మేము చేస్తున్న ప్రార్థన ఆలకించమని ఈ దినం ప్రత్యేకించి ప్రభా ఎవరైతే ప్రభా కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో, మొరపెడుతున్నారో ప్రభా వారికి విడుదలను దయచేయమని అడుగుచున్నాం దేవా.
నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ప్రతి కుటుంబాలలో ప్రభా, ప్రతి బిడ్డలో ప్రభా, ఎవరైతే దుఃఖ కాంతులతో ఉన్నారో, దుఃఖిస్తున్నారో, ఏడుస్తున్నారు ప్రభా, వారి యొక్క దుఃఖ దినములు సమాప్తములగులని పలుకుతున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ప్రతి కుటుంబంలో గొప్ప కార్యము దయచేయమని మా నాథుడు, మా రక్షకుడైన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.